హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. ఇప్పుడు హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మండే నుంచి మనకు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి గాజుల మేళా ఇది. గాజులు ఎలా వేసుకోవాలి, మనం ప్రతి నవరాత్రికి నేను గాజులు వీడియో చేస్తూ ఉంటాను. ఈసారి కూడా స్పెషల్ వీడియో మనది. అమ్మవారికి ఎట్లా మనం వెల్కమ్ చెప్పాలి అమ్మవారికి నవరాత్రులకి అనేది లక్ష్మీదేవులు అందరం కూడా 9 కలర్స్ తోటి 2 చేతులకి బ్యాంగిల్స్ వేసుకోవాలి, చేతులు నిండుగా వేసుకోవాలి. అమ్మవారిని మనం ఆహ్వానించినట్టు అనమాట. లక్ష్మీదేవిలాగా ఒక చేతికి వాచి, చేతికి ఒక గాజు అట్లా వేసుకుంటుంటాం డ్యూటీకి వెళ్ళేటప్పుడు. అట్లా కాకుండా ప్రతి ఒక్క లక్ష్మీదేవి కూడా మనం బస్సులో ప్రయాణించేటప్పుడు కానీ బస్సులో కానీ చూస్తే నవరాత్రులు స్టార్ట్ అయినట్లున్నాయని అనేది లక్ష్మీదేవి మనలోనే కనిపించాలన్నమాట. అలాగా మనము ఒకరు కనిపించడం అనే కాదు, మనం లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా మనం 2 చేతుల నిండా 9 రకాలన్నమాట గాజులు ఎలా వేసుకుంటాను నేను అనేది చూపిస్తాను నేను మీకు. అలా గాజులు వేసుకొని నవరాత్రులకి వెల్కమ్ చెప్దాము. మరి నవరాత్రుల్లో మనం పూజ చేసుకోవడం కానీ, ప్రసాదాలు చేసుకోవడం కానీ, ఏ రోజు ఏ కలర్ శారీ కట్టుకోవడం కానీ అన్నీ ప్రతి ఒక్కటి మన ఛానల్లో చూస్తూ ఉండండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక గృహలక్ష్మీదేవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఉంటుంది కదా, బెల్ కొట్టండి, లైక్ ఇవ్వండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా నవరాత్రి స్పెషల్స్ వస్తూ ఉంటాయి మీకు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకొని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే నేను ఎలా వేసుకుంటానని చూడండి మీరు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి బ్యాంగిల్స్ అలా వేసుకోవడానికి. మరి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇవైతే నా బ్యాంగిల్స్. చాలా కలర్స్ నేను కొనుక్కుంటూ ఉంటాను. ఈ బాక్స్ నిండా ఉన్నాయి అన్నమాట. ఇవి ఉన్నాయి. మరి నేను ఎలా ఈ బాక్స్లో బ్యాంగిల్స్ 9 రకాలు ఎలా కలెక్ట్ చేసుకుంటాను, నేను ఎంత బ్యూటిఫుల్గా వేసుకుంటాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలాంటిది వ్యాస్లైన్ ఒకటి ఎత్తి తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు మనకి ఈజీగా వస్తాయి అన్నమాట. తీసుకోవడానికి కానీ వేసుకోవడానికి కానీ వ్యాస్లైన్ అనేది ఇట్లా రాసుకుంటే మనకు ఈజీగా ఇలాగ వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి. లేదంటే సోప్తో ఎక్కించుకుంటుంటాము, సోప్ అవసరం లేదు. ఇలా వ్యాస్లైన్ పక్కకు పెట్టుకొని ఇలా ఈజీగా బ్యాంగిల్స్ చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను నేను. అవి తీసేసి 9 రకాలు వేసుకోవాలి కాబట్టి చేతుల నిండా వేసుకుంటాను అనమాట. ఎంత బాగుంటుంది చూడండి మీరు. వీడియో అయితే స్కిప్ చేయమాకండి, చూస్తూ ఉండండి ఇలాగే. ఓకే, తీసేసాను బ్యాంగిల్స్. దీంట్లో కూడా ఎల్లో బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇట్లా ఫస్ట్ రెడ్తోనే స్టార్ట్ చేస్తున్నా. రెడ్ బ్యాంగిల్స్ ఒక్కొక్క కలర్ వచ్చి నేను 2 వేసుకుంటున్నాను అనమాట 2 చేతులకి. ఈ చేతికి కూడా వ్యాస్లైన్ రాసుకుంటాను. ఫస్ట్ రెడ్, మనం రింగ్స్ పెట్టుకొని ఉంటాం కదా, బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు ఇలా తిప్పేసుకోవాలి. తిప్పుకుంటే మనకు అడ్డం రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగా ఫస్ట్ రెడ్ ఆ చేతికి 2, ఈ చేతికి 2. ఇంకా 9 రోజులు మన చేతులు కలకలలాడిపోతుంది. ఇదిగా ఈ చేతికి 2, ఈ చేతికి 2. ఫస్ట్ రెడ్డే వేసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ వేసుకుంటాను. ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, గ్రీన్ ప్లెయిన్ కానీ డిజైన్ ఉన్నాయి కానీ అలా మనం వేసేసుకోవచ్చు అనమాట.
గ్రీన్ అండి, గ్రీన్ బ్యాంగిల్స్. గాజులు వేసుకుంటుంటేనే నవరాత్రులు కనిపిస్తుంది పండుగ. ఆ చేతికి రెండు, ఈ చేతికి రెండు. గ్రీన్, గ్రీను అండ్ రెడ్. ఇప్పుడు చూస్తాను ఎల్లో. ఎల్లో అమ్మవారు చెప్పినట్టుగానే కలర్స్. ముందు ప్లాన్ అయితే నాకేం లేదు, కానీ ఇక వేసుకుంటుంటే మనకు కలర్ అర్థమైపోతూ ఉంది. యాస్లైన్ ఆరిపోయినట్టుంది, వేసుకోవాలి. నెక్స్ట్ ఎల్లో. ఒక్కొక్క కలర్కి 2 బ్యాంగిల్స్. ఎల్లో వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ బ్లూ. వాటిలో తీయకుండానే బ్యాంగిల్స్ అనేది దీంట్లోనే కనిపిస్తున్నాయి నాకు. నెక్స్ట్ సీరా బ్లూ, బ్లూ వేసుకోవాలి. మీరు బ్యాంగిల్స్ కొనుక్కుంటారు కదా, అన్నీ ఇట్లా దగ్గర పెట్టేసుకుంటే మనకు కలర్ ఆప్షన్ అనేది తెలుస్తూ ఉంటుంది. వేసుకుంటుంటే ఇలా పళ్ళెంలో పోసుకున్నామంటే ఫోర్ కలర్స్, ఇంకా 5 కలర్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వైట్ చూద్దాము. వైట్ వేసి, ఎందుకంటే చూసారా తాట ఎలా వస్తుందో, వైట్ మధ్యలో ఉంటుందన్నమాట. తర్వాత కలర్స్ మళ్ళీ వేసుకుంటాము. ఇప్పుడు 5 కలర్స్, ఇంకొక 4 కలర్స్ వేసుకోవాలి. చూడండి చేతులు వేసుకుంటుంటే అమ్మవారు వస్తూ ఉన్నారు మనకి. ఇంకా నెక్స్ట్ వైట్ వేసుకున్నాం కదా, పింక్ అండి, పింక్. నెక్స్ట్ వైట్ తర్వాత పింక్. రెడ్, గ్రీన్, గోల్డ్, బ్లూ, వైట్, పింక్. ఎన్ని కలర్స్? 1 2 3 4 5 6. ఇంకా 3 కలర్స్ వేసుకోవాలి. 3 కలర్స్ వేసుకుంటే గాజులు అద్దెస్తుంటాయి. ఇంకా 3 కలర్స్ చూద్దాం దీంట్లో. దుమ్ము పడుతుందని ఇలా ప్యాక్ చేసి పెట్టుకున్నాను నేను బ్యాంగిల్స్. ఇదిగోండి, ఇక్కడ మనము గోల్డ్ కలర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు లెమన్ ఎల్లో వేసుకుంటాను. లెమన్ ఎల్లో చూడండి గ్లాస్ ఫినిషింగ్ ఎలా ఉందో. మా ఊర్లో తెచ్చుకున్న ఎక్కడ బ్యాంగిల్స్ కనిపించినా
బ్యాంగిల్స్ మాత్రం కలెక్ట్ చేసుకుంటూనే ఉంటాను. నేను చాలా ఇష్టం నాకు. ఏ శారీ కట్టుకుంటే ఆ బ్యాంగిల్స్ వేసుకోవాలని ఇష్టం, కానీ ఈ డ్యూటీ వలన హడావిడిగా ఉంటాను కాబట్టి నేను వేసుకునే టైం ఉండదు. కానీ ఫెస్టివల్స్ మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాను. ఇప్పుడు నవరాత్రులు కాబట్టి బ్యాంగిల్స్ ముందు పెట్టుకున్నాను అనమాట. లెమన్ ఎల్లో చాలా బాగుంది కదా, గ్లాస్ కలర్ అంటారు దీన్ని. లెమన్ ఎల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు. 9 కలర్స్ అంటే పెద్ద విశేషం ఏం కాదండి. మన ఇంట్లో లేకపోయినా గాజుల షాప్కి వెళ్ళి కొన్ని దగ్గరలో గాజులు వాళ్ళే లేడీస్ వేస్తారనమాట మన చేతులకి. ఒక ఇట్లా ఈ వీడియో చూపించి మాకు 9 కలర్స్ 9 కలర్స్ వేయమన్నా కూడా 2 గాజులు ముద్దుగా వేస్తారు వాళ్ళు. నేనంటే ఇంట్లో నాకు గాజుల కలెక్షన్ ఉంటుంది కాబట్టి నేను వేసుకుంటున్నా. ఇంకొక 2 కలర్స్ కావాలి. లెమన్ ఎల్లో, పిస్తా గ్రీన్ ఉంది. చూద్దాం ఇంకేమన్నా కలర్స్, ఆరెంజ్ కానీ అట్లా. ఓకే, అదొక మంచి కలర్ ఉందండి. ఇదొక కలర్ వేసుకుంటాను డార్క్. ఇవి కూడా 2 వేసుకుంటాను. ఇది పింక్లో డార్క్ పింక్ అనమాట. డిజైన్ బాగున్నాయి కలర్స్. ఎన్ని కలర్స్? 1 2 3 4 5 6 7 8. 8 కలర్స్. ఇంకొక కలరే, మంచి కలర్ చూసి కాంబినేషన్ వేసుకోవాలి బ్యాంగిల్స్. ఈ కలర్స్లో వేసుకుంటున్నా అండి 2 గాజులు. ఎందుకంటే ఇవి పిస్తా గ్రీను, పింకు అన్ని కలర్స్ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి మనం అటు ఇటు అయినా కూడా ఇవి ఒక 2 వేసుకున్నాం అనుకోండి, కలర్స్ అన్నీ కూడా ఓకేగా అయిపోతాయి. ఇలా 9 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లూ వేసుకున్నాను కదండి, ఈ బ్లూ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇంచుమించు ఈ రాణి పింక్ వేసుకుందాం అనుకుంటున్నా. ఇవి వేసుకొని చూస్తాను. ఒకసారి మీకు మా బ్యాంగిల్ కలెక్షన్ అంతా చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బ్యాంగిల్స్ కలర్స్ అన్నీ కూడా. ట్రై చేద్దాము. ఇవి వేసుకుంటే వీటికి దగ్గరగా ఉంటాయి మా కలర్స్. ఇవన్నీ శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్. ఈ పింక్ వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా మనకు వేసుకుంటుంటే అర్థమవుతుంది ఏవి బ్యూటిఫుల్గా ఉన్నాయని. ఇవి కొంచెం డార్క్ అయినాయి. ఈ కలర్ శారీ కట్టుకున్నప్పుడు ఇవి పెట్టుకోవచ్చు. ఈ పింక్ వేసుకుంటాం. సో బ్యూటిఫుల్. ఇంకొక కలర్ చూస్తాను.
చూడండి మంచి కలరు ఆరెంజ్ అనమాట. ఇవి ఒక 4 బ్యాంగిల్స్ వేసుకుంటాను. అటు ఇటు శారీ మీద సెట్ చేసి పెట్టాను నేను. ఇవి కొంచెం చిన్న సైజుగానే ఉన్నాయి. ఆరెంజ్ సెట్ అయిపోయినాయండి బ్యాంగిల్స్. 1 2 3 4 5 6 7 8 9 కలర్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో బ్యాంగిల్స్. నచ్చిందండి ఇలా వేసుకోవడం బ్యాంగిల్స్. ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడండి. మనం డైలీ వాచ్ పెట్టుకుంటుంటాము, కానీ నవరాత్రులు వచ్చినాయి అని అందరికీ అమ్మవారిలాగానే కనిపిస్తుంటాం మనం లేడీస్ అందరం కూడా. అమ్మవారు కూడా గజ్జలు కట్టుకుని మన ఇంటికి గల్గల్మని వచ్చేస్తుంటుంది. మనం ఇట్లా బ్యాంగిల్స్ తోటి స్వాగతం చెప్దాం అమ్మవారికి. ప్రతి ఒక్కళ్ళు వేసుకోండి ఇలా 9 రోజులు. ఇలాగా 9 కలర్స్ బ్యాంగిల్స్ నేను ఎలా వేసుకున్నాను, కలర్ ఆప్షన్ మీదే. నేనైతే నాకు ఉన్న వాటిలో కలర్స్ ఇలా సెలెక్ట్ చేసేసుకున్నాను. మీ దగ్గర 9 కలర్స్ బ్యాంగిల్స్ ఏ కలర్ ఉన్నా కానీ ఇలా 2 2 ఆ చేతికి 2 ఈ చేతికి 2 9 కలర్స్ వేసుకొని లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారని నేను ఆశిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి తప్పకుండా. లక్ష్మీదేవులందరికీ కూడా ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను, మన ఇంటికి సంబంధించినవి. మన గృహలక్ష్మి ఛానల్ అందుకే పెట్టాను నేను. లక్ష్మీదేవులందరికీ ఉపయోగపడేలాగా ప్రతి వీడియో పెడుతుంటాను. పండగల వీడియోలు కానీ, వంటల వీడియోలు కానీ, ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది కూడా మన ఛానల్లో నేను పెడుతూ ఉంటాను. నా గృహ చిట్కాలు అనమాట అన్నీ. మనం హాస్పిటల్కి వెళ్తే వేలు పోస్తాము. అన్ని ఒక ట్యాబ్లెట్ అవసరమైతే 10 ట్యాబ్లెట్లు రాస్తారు మనకి. అలా కాకుండా చాలా వరకు మనకి ఇంట్లో ఉండే దినుసులతోటే ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలనేది నేను చూపిస్తూ ఉంటాను. ఫ్రూట్స్ తినడం కానీ అవన్నీ కూడా. ఈ మధ్యన నాకు కాళ్ళు బాగా నొప్పులు వచ్చాయి, టైఫాయిడ్ వచ్చి రాగి జావ కాసుకొని తాగితే తగ్గిందనమాట. ఇలాంటి అన్ని హోమ్ రెమెడీస్ చూపిస్తూ ఉంటాను నేను. ఇలాగే చూస్తూ ఉండండి. మన ఛానల్కి లైక్ ఇవ్వండి, తప్పకుండా బెల్ అయితే కొట్టండి. కొడితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. బాయ్ బాయ్.